ఏపీ సీఎం సింగపూర్ పర్యటన వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బాబుకి సన్నిహితంగా ఉండే సీఎం రమేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై ఇటీవల లోకేష్ ని కలిశాడని విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తెలంగాణలో కీలకంగా ఉండే 3 పార్టీల నేతల వివాదం బాబు సింగపూర్ పర్యటనలో చోటు చేసుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా ఉందా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. శనివారం బాబు సింగపూర్ వెళ్లారు. ఆయన పర్యటనపై విమర్శలొస్తున్నాయి. బాబు గత హయాంలో చేసుకున్న ఒప్పందాలపైనే ఆరోపణలుండగా మళ్లీ వెళ్లి ఏమి సాధిస్తారు అనే చర్చలు సాగుతున్నాయి. మరోసారి ఏపీ సంపద సింగపూర్కి దోచిపెట్టడానికే వెళ్తున్నారని, తన మిత్రుడు సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ని పరామర్శించడానికే వెళ్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీటికి మీడియాలో అటెన్షన్ వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ అన్నట్టు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో బాబు సింగపూర్ పర్యటనను పక్కన పెట్టి మీడియా మొత్తం దీనిమీదే ఫోకస్ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం సీఎం రమేష్కు 16,601 కోట్ల కాంట్రాక్టుల్ని కేటాయించిందని కేటీఆర్ చేసిన ఆరోపణలకు సీఎం రమేష్ సింగపూర్ వెళ్లే రోజే కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్పై తీవ్ర స్వరంతో రెచ్చిపోయారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రస్తావన తీసుకొచ్చారు. కేటీఆర్ తన ఇంటికొచ్చారని, కేసుల గురించి మాట్లాడారని ఘాటుగా బదులిచ్చారు. ఇక కేటీఆర్ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుందంటూ కేటీఆర్ ధీటుగా బదులిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ కోట్ల కాంట్రాక్టట అని వ్యాఖ్యానించారు. దొంగతనం బయటపడ్డంతో అటెన్షన్ డైవర్షన్కు పనికిరాని కథలు చెబుతున్నారన్నారు. కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు అని ఘాటుగా ధీటుగా బదులిచ్చారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు మొదట్నుంచి అదే స్థాయిలో ఉంటాయి. అయితే సీఎం రమేష్ ఆ స్థాయిలో పెద్దగా విమర్శలు చేయరు. కానీ బాబు సింగపూర్ పర్యటన రోజే మీడియా అటెన్షన్ మొత్తం తన మీద ఉండేలా కేటీఆర్పై ఘాటైన వ్యాఖ్యలు చేయడంతోనే కొన్ని వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో ఇదంతా భాగమా అని ఏపీ, తెలంగాణ విపక్షాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ వెనకాల బాబు ఉన్నారా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక బీజేపీ ఎంపీ మీద తెలంగాణ కాంట్రాక్టుల గురించి ఆరోపణలొస్తుంటే తెలంగాణ బీజేపీ ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్నలున్నాయి. సాధారణంగా ఇలాంటి వాటికి బీజేపీ నేతలు ధీటైన బదులిస్తారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీకి 100 కోట్ల ప్రాజెక్టు ఇచ్చిందని విపక్ష పార్టీ అంటుంటే బీజేపీ ఎందుకు రియాక్ట్ కావడం లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా, బాబు మార్క్ పాలిటిక్స్ ఇక్కడ చోటు చేసుకుంటున్నాయా అనే అనుమానాలు రాజకీయ పార్టీలు, విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మరి అసలు నిజాలేంటి అనేది తేలాల్సి ఉంది.